సురేష్ రెడ్నం యూట్యూబ్ ఛానల్కి ఇప్పుడు మనం మొన్నటిదాకా పూజలు అన్నీ చూసాం కదా. ఇక క్రిస్మస్ వేడుకలు మొదలైనవి. ఇప్పుడు మనం నందినగర్లో బంజారీస్లో ఉన్నాము. క్రిస్మస్ వేడుకలు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా నడుస్తాయి. మనతో పాటు ఫాదర్ మిగతా వాళ్ళు ఉన్నారు. ఒకసారి మనం చూస్తున్నాం వాళ్ళు ఏం చెప్తారో, వాళ్ళ పాటలు ఆటలు ఎంత బాగా ఆడారో, అలాగే యేసు ప్రభువును కూడా అంత బాగా అలంకరించారు. ప్రస్తుతం మనం ఇప్పుడు నందినగర్లో ఉన్న ఫాదర్ దగ్గర ఉన్నాం. ఫాదర్ ఒకసారి ఆ బైబిల్ పట్టుకుని ఉన్నారు. ఆయన ఏం చెప్తారో ఒక 2 మాటల్లో చెప్పండి ఫాదర్. అలాగే నేను పాస్టర్ కరుణాకర్ మోజెస్ బేతేలు ప్రార్థనా సంఘ కాపరిగా పనిచేస్తూ ఉన్నాను. అలాగే ఇక్కడ దాదాపు 25 సంవత్సరాల నుంచి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ దాదాపు 200 మంది అలాగే వచ్చి ప్రభుని ఆరాధన చేస్తారు. ప్రతిసారి క్రిస్మస్ అలాగే ఎంతో పాటలతోటి నాటికలతోటి అలాగే అందరికీ సమాజ సేవ చేస్తూ పేదలకి భోజనం పెడుతూ అలాగే బట్టలు ఇస్తూ అలాగే అనేక మంది అలాగే వారికి వైద్య ఉచితంగా చికిత్సలు చేయటం జరుగుతూ ఉంది. అనేక మంది అనాథలైన వారికి ఆహారం పెట్టి ఓదార్చి అలాగే వారిని బలపరచడంతో పాటు అలాగే క్రిస్మస్ సందర్భంలో మేమంతా కూడా యేసే క్రీస్తు అని చెప్పి ఆయనే దేవుడు అని చెప్పి ఆరాధిస్తూ యూత్ ప్రత్యేకంగా దేవుణ్ణి కనపరుస్తూ ఆరాధన చేస్తున్నారు. అలాగే బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్తలో 1వ అధ్యాయం 21వ వచనంలో ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. దేవుడు మానవులను ప్రేమించి మానవుడిగా ఈ యొక్క భూలోకానికి వచ్చి మనుషులందరినీ ప్రేమించి అలాగే తన ప్రాణాన్ని ఆయన బలిగా సిలువలో అప్పగించాడు. ఆయన ప్రేమ కరుణ అలాగే దయ మనుషులందరినీ ఆకర్షించింది. ఆయన నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను, అలాగే మీరు కూడా నన్ను నమ్మినట్టయితే వెలుగై ఉంటారు. యేసు ప్రభు తన శిష్యులతో చెబుతూ నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరు దేవుని దగ్గరికి రారు అని చెప్పాడు. అలాగే ఆయన చనిపోయి 3వ రోజు తిరిగి లేచి అలాగే ఆయన మరణాన్ని జయించాను, పాతాళం పరలోకం యొక్క తాళం చెవులు నా చేతిలో ఉన్నాయి, నా యొద్దకు వచ్చిన వారిని నేను వారిని ఆహ్వానించి నేను వారితో వారు నాతో పాటు ఉంటారు, అలాగే సదాకాలం దేవుని రాజ్యంలో ఉంటారని చెప్పి యేసు ప్రభు చెప్పాడు. ఆ సందేశమే ప్రజలకు బోధించి ప్రేమించిన యేసుక్రీస్తుని బోధించటమే ఈ క్రిస్మస్ యొక్క రహస్యం. చూసాం కదా, హైదరాబాద్లోనే ఇంత ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. ఇక ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఎలా ఉందో మరి కొద్దిమంది మనం చూస్తూ ఉన్నాం. చూడండి, చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరూ ఉన్నారు. ఇంకెవరైనా మీలో మాట్లాడే వాళ్ళు ఉంటే కూడా మాట్లాడచ్చమ్మా. ఏంటి చెప్పండి, ఈ వేడుకలు ఇంత బాగా జరుగుతున్నాయి కదా, ఏంటి చెప్పండి. చూసారు కదండి, మా పాస్టర్ గారు వాక్యం చెప్పారు. అలాగే ఇంకా మేము స్కిట్ చేసాము, ఇంకా పాటలు పాడాం, డాన్స్ చేసాం. సో దేవుడు మహిమ కోసం చేస్తున్నాము. సో ఈరోజు మేము ప్రీ క్రిస్మస్ చేసుకున్నాము. సో రేపు 25th క్రిస్మస్ చేసుకుంటాం. 25th డిసెంబర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అందరూ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకే, చూసాం కదా, ఇలాగా ప్రతి ఒక్కరూ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నారు. చూస్తూనే ఉండండి సురేష్ రెడ్నం యూట్యూబ్ ఛానల్. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఓకే, అందరికీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్.